నమస్తే సఖీ చూడండి చేయండి కార్యక్రమానికి సఖులందరికీ స్వాగతం. ప్రతిసారి మన సఖీ చూడండి చేయండి కార్యక్రమంలో కొత్త కొత్త ఐటమ్స్ని సరికొత్తగా మీకు చూపిస్తూనే ఉంది మన సఖీ చూడండి చేయండి. మరి ఈరోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి కల్పన గారు. మరి ఈరోజు వారు మనకి ఏం చూపించబోతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాను. మరి ఈరోజు మన సఖులకి ఏం చూపించబోతున్నారు? క్లేతో ఫోటో ఫ్రేమ్స్. క్లేని యూజ్ చేస్తూ ఫోటో ఫ్రేమ్స్ మధ్యలో మిర్రర్ అయినా పెట్టొచ్చు, వాచ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఫ్రేమ్స్ ని చూపిస్తున్నారు, మధ్యలో మనం ఏమైనా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే అండి, కావాల్సిన మెటీరియల్ అంటే చెప్తారా? చెప్తాను. కుందన్స్, డిఫరెంట్ టైప్ కుందన్స్, క్లే, స్టోన్స్, గ్లూ, గోల్డెన్ కలర్, బ్రష్, టూల్. ఇంతేనండి? అంతే. ఓకే అండి, స్టార్ట్ చేయండి కల్పన గారు. ఫస్ట్ ఈ షేప్ ఇట్లా కటింగ్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి అనుగుణంగా మనం ఇలాంటిది ఒక ఫ్రేమ్ లోనే తయారు చేసి పెట్టుకోవాలండి. కట్ చేయించుకుంటే మనం సరిపోతుంది. దీని మీద గ్లూతో డాట్స్ లాగా గ్లూ పెట్టేసి రౌండ్ బాల్స్ పెట్టాలి. ఏం క్లే తీసుకున్నారండి మీరు? ఇంట్లోనే తయారు చేస్తాను క్లే. అంటే మీరు ఇంట్లో తయారు చేస్తాను అది. ఓకే, ఇట్లా బాల్స్ అన్ని పెట్టుకుంటే వెళ్ళాలి. ఈ రౌండ్ మొత్తం ఎట్లా పెట్టాలి. ఇప్పుడు నేను గ్లూ ఎక్కడ పెట్టాను అట్లా పెడతాను. మళ్ళీ క్లే త్వరగా ఆరిపోతూ ఉంటుందండి, హార్డ్ గా అయిపోతుంది. ముందే మనం పెట్టగానే కొంచెం ప్రెస్ చేయాలి, ఫ్లాట్ అయిపోతుంది. దాని మీద మళ్ళీ మనము కుందన్స్ డెకరేషన్ కోసం చేస్తూ ఉంటాం కదా, అందుకోసం ఒక మెథడ్ చూపెడితే ఇవంతా రౌండ్ రావాలి. సర్కిల్ అంతా ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫ్లేవర్ వచ్చేటట్టు నీకు చూపెడతాను, నీకు ఐడియా వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువ క్లే తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ అంటే నేను దీంట్లో లీవ్స్ తయారు చేస్తున్నా. లీవ్స్ తయారు చేస్తున్నారు. ఇట్లా ఉంది కదా, ఈ టూల్స్ ఉన్నాయి, దీంతో మనం షేప్ తీసుకురావచ్చు. లీవ్స్ ఇట్లా ఇంప్రెషన్స్ ఇవ్వాలా? ఇంప్రెషన్స్ ఇవ్వాలి. మనకి లీవ్స్ చూస్తుంటాం కదండి, వెయిన్స్ అవన్నీ కూడా కనిపిస్తుంటాయి కదా, అంటే ఈనెలు కనిపిస్తుంటాయి కదా, ఆ షేప్ వచ్చేలాగా మనం ఒక లీఫ్ ని తీసుకుని డిజైన్స్ వేసుకోవాలి దాని మీద. ఇట్లా కొంచెం గ్లూ ఎక్కువ పెట్టుకొని లీవ్స్ పెట్టాలి. ఇల్లు ఉన్నాయి కదా, మనం ఇప్పుడు దీంట్లోనే ఇట్లా షేప్స్ తీసుకోవాలి. ఇట్లా టర్న్ చేసుకోవచ్చు. మనం కొంచెం పచ్చినప్పుడే తీసుకోవాలి. ఇట్లా ఆకులు అనేవి అలాగే ఉండకుండా కొంచెం అలా ఇలా వంగిపోతూ ఉంటాయి, ప్రెస్ చేయాలన్నమాట. న్యాచురల్ గా కనిపించేటట్టు మనం చూసుకోవాలి. ఇట్లా డిఫరెంట్ మనం ఎట్లనే ఏ రకంగా ఫ్లేవర్ అన్నా లీవ్స్ అన్నా డిఫరెంట్ మోల్డ్స్ లో పెట్టుకుంటూ పెట్టాలి. చూడండి కదా, నేను మళ్ళీ టర్న్ చేస్తున్నా. పచ్చికున్నప్పుడే టర్న్ చేసుకోవాలన్నమాట. ఎంతసేపట్లో ఆరిపోతుందండి? అంటే ఒక రోజు? ఇప్పుడు ఈ వెదర్ బాగాలే కదా, ఒక 24 hours అయినా పడుతుంది అనమాట. 24 hours. ఇప్పుడు బాగా సమ్మర్ అయితే ఒక 5 hours లో ఆరిపోతుంది. ఇలా ఏమైనా ఉంటుందా అండి? కొంచెం ఎండలో అలా ఆరబెట్టుకోవడం? ఎండలో పెడితేనే బాగుంటుంది. ఏం క్రాక్స్ ఏమి రావు. దాని తర్వాత దీని మీద అంతా మళ్ళీ గోల్డెన్ కలర్ వేయాలి. స్టోన్స్ కూడా పెడతాం కదా, పాలిష్ అదంతా ఏమైనా వేసుకుంటే ఇంకా షైనింగ్ కనిపిస్తుందేమో కదా. వేసుకోవచ్చు. మనకు కావాలంటే క్లే లోనే ఏదైనా కలర్ వేసుకోవచ్చా? కలర్ వేసి మనం అట్లా కూడా కలిపేసి. ఇప్పుడు మనం పెట్టాం కదా, మన వైట్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. ఒకటే కలర్ కాదు, ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. ఆల్టర్నేట్ కలర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. మనం ఇంత గ్యాప్ ఇచ్చాం కదా, ఇట్లా నిండుగా దానికి అంటుకోకుండా. అప్ అండ్ డౌన్ లో వస్తుంది. ఇప్పుడు ఇది అప్ ఉంది, ఇది డౌన్ ఉంది, ఇట్లా స్టోన్స్ పెడతాం. ఇంకొంచెం 3 dimension చూడమ్మా, ఇట్లా రౌండ్ మొత్తం ఇట్లా రౌండ్ గా పెట్టుకోవాలి. మనం ఆపోజిట్ అయినా పెట్టుకోవచ్చు, మనం క్రియేటివ్. దాని తర్వాత మళ్ళీ క్లేతో చిన్న మొగ్గల్లాగా చేయాలి అన్నమాట, డ్రాప్ షేప్ లో. అంటే లీవ్స్ పెట్టాం కదా, ఇప్పుడు బర్డ్స్ ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు కదా. ఏదైనా పెట్టుకోవచ్చు. ఇట్లా బర్డ్స్ అని పెట్టాం కదా, ఇట్లా లాంగ్ కుందన్స్ కూడా ఉంటాయి డ్రాప్ షేప్ లో, అవైనా పెట్టచ్చు. ఏదైనా పెట్టచ్చు. మనం ఇది ఆరాక దీని మీద పెట్టచ్చు. ఓకే, చిన్న చిప్స్ లాగా స్టోన్స్ ఉంటాయి కదండి మార్కెట్లో, అవి కూడా దొరుకుతాయి. అవి కూడా తీసుకుని మనం డెకరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ మొత్తం క్లేతో చేసి స్టోన్స్ తో మనకు నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, అది కూడా తయారు చేసుకోవచ్చు కదండి. అది కూడా చేయొచ్చు. ఇట్లున్నాయి కదా, ఇప్పుడు మనం ఒకటే ప్యాటర్న్ ఇట్లా అప్
స్టోన్ పైకి వచ్చేటట్టు. ఇప్పుడు మొత్తం అంతా మనం చేయాలంటే ఎలాగో టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఒక రోజైతే కంపల్సరీ స్టెప్ వైజ్ గా చేయాలి. ఒక క్లే వర్క్ చేయాలి, తర్వాత అది ఆరాక మళ్ళీ కుందన్స్ పెట్టాలి, దాని తర్వాత మళ్ళీ కలర్ వేయాలి, కలర్ వేసుకోవాలి, తర్వాత షైనర్ వేయాలి. లాస్ట్ మొత్తం అంతా కంప్లీట్ అయితే షైనర్ వేసుకోవాలి. అది వేస్తేనే లుక్ వస్తుంది కదా, షైన్ వస్తుంది. ఇంకా తడి ఏదైనా నీళ్ళు తగిలితే కూడా అది ఇదే ఓకే, ఏం పాడవకుండా ఒక కోట్ లాగా ఉంటుంది అనమాట. ఓకే అండి, మరి ఇలా కంప్లీట్ చేసి తీసుకొచ్చాను, చూద్దామండి. ఇందాక చేసాం కదా, కంప్లీట్ అయింది ఇదన్నమాట. మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఇలా ఇట్లా వస్తుంది. ఎంత బాగుందా అండి చూడటానికి, ఒక గిఫ్ట్ ఐటమ్ లాగా కనిపిస్తుంది. ఇది షో పీస్ లాగా ఉంది, కేవలం ఒక వాచ్ లాగా కాకుండా షో పీస్ లాగా కనిపిస్తుంది. మొత్తం అంతా ఇందాక మనం చూసాం కదా, చిప్స్ కూడా ఉన్నాయి కదా, స్టోన్స్ కదా ఇవన్నీ, స్టోన్స్ మీద నుంచి వేసారు పెయింట్, కలర్ వేసుకున్నారు. ఓకే అండి, మొత్తం అంతా ఇలా తయారైపోయింది, బాగుందండి. ఇప్పుడు మీరు కేవలం ఇక్కడ వాచెస్ తీసుకున్నారు, ఇలా కాకుండా మనం ఫోటో ఫ్రేమ్స్ తీసుకోవచ్చు అన్నారు, నేమ్ ప్లేట్స్, మిర్రర్స్ తీసుకోవచ్చు. మనం ఒక ఫ్రేమ్ తయారు చేయడం మనకు వచ్చేసినట్లయితే సెంటర్లో మనం ఏమైనా కూడా ఫిక్స్ చేయించుకోవచ్చు. ఓకే కల్పన గారు, చక్కగా ఉన్నాయి మీరు చూపించిన ఫ్రేమ్స్ అయితే. మన సకులు కూడా తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తూ వాళ్ళ నుంచి అలాగే మా నుంచి కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, మరి ఈరోజు కల్పన గారు చక్కగా ఫ్రేమ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. బాగున్నాయి కదా. మరి సకులు మీకు కూడా ఇలానే తెలిసిన ఐటమ్స్ ఏమైనా ఉంటే మన చూడండి చేయండి కార్యక్రమంలో సకులందరికీ చూపించాలి అనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023255650కి ఫోన్ చేయండి. మరో సరికొత్త ఐటమ్స్తో మళ్ళీ మన చూడండి చేయండి కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు, మరి నమస్తే.